మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆదోని జిల్లా ఆకాంక్షించే ప్రజలందరికీ విజ్ఞప్తి. రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలగొట్ట గ్రామానికి విచ్చేయుచున్నారు. రేపు అనగా 6వ తేదీ ఫిబ్రవరి. కావున ఖచ్చితంగా ఆదోని జిల్లాను ఆకర్షించే ప్రజలందరూ యమునూరు పక్కన ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కలగొట్ట గ్రామానికి విచ్చేసి ఆదోని జిల్లా కావాలని చంద్రన్నను వేడుకుందాం రండి. కలగొట్ట గ్రామానికి విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడ రైతులతో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మనము ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మినూరు ప్రజలు మన చిరకాల వాంఛ అయినటువంటి ఆదోని జిల్లా సాధన కోసము మరి గతంలో మంత్రులతో సమావేశమయ్యాము, మంత్రులతో మాట్లాడినాము, చర్చించినాము. కానీ నిర్ణాయక శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయన్ను కలిసి అన్నా చంద్రన్న మా యొక్క ఆదోని బాధలు వినన్నా, 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి దోపిడీకి గురైనటువంటి ఈ యొక్క రాయలసీమ పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్, సబ్ డివిజన్ ప్రాంతాలని కలిపి ఆదోని జిల్లా ఏర్పాటు చేసి మా యొక్క వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని, అదేవిధంగా మా యొక్క వలసలను రూపుమాపాలని, మాకు విద్యావేద్యంలో అభివృద్ధి చేయాలని, ఆలూరు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని, పత్తికొండ వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని, మంత్రాలయం, సుగ్గి వలసల బాధలను తప్పించాలని, ఆదిలో నిరుద్యోగ సమస్య, పారిశ్రామిక వెనుకబాటుతనాన్ని అన్నింటినీ పారద్రోలాలని, ఎమ్మిగనూరు ఆకాంక్షను, అభివృద్ధి ఆకాంక్షను మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఈ విధంగా మొత్తము 5 నియోజకవర్గాల్లో ఏదైతే వెనుకబాటుతనం ఉందో దాన్ని పారద్రోలే విధంగా చంద్రన్న ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చంద్రన్న వేడుకుందాం. మీరు చంద్రన్న గారిని డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, వేడుకుంటూ ప్లకార్డులతో శాంతియుతంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు వెళ్లి ఆదోని జిల్లా ఆకాంక్షను శాంతిపూర్వకంగా చట్ట పరిధిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మరి ఆదోని జిల్లా అనేది మన ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా గేమ్ చేంజర్. ఆదోని జిల్లా ఏర్పడితే అసలు అభివృద్ధి అనేది ఒక ఎక్స్ప్రెస్ వేలా వెళ్ళిపోతుంది. మరి అదేవిధంగా మేము ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను, ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను కోరేది ఏమంటే మీరు కూడా ప్రజల తరపున రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు సమర్పించి ఆదోని జిల్లా డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేని ఎడల రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి నాయకులు ఎవరైతే జిల్లా విషయంలో మౌనం పాటిస్తున్నారో, ప్రజలకు ద్రోహం చేసే విధంగా వ్యవహరిస్తున్నారో వారికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ప్రజలు ఉద్యమము చల్లబడిందని భ్రమలో కొంతమంది ఉన్నారు. ఉద్యమం చల్లబడలేదు. ఉద్యమం ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉంది. ప్రజల గుండెల్లో ఆదోని జిల్లా అనేది నిక్షిప్తమై ఉంది. ఖచ్చితంగా జిల్లా ఏర్పడే వరకు ప్రజలు శాంతియుతంగా ఉండే పరిస్థితి లేదు, ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి జిల్లా వచ్చే వరకు ఆదోని ప్రాంత ప్రజలకు మనశ్శాంతి లేదు. కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఏర్పడే వరకు ఉద్యమము అటు ఇటుగా కొంచెం ఊగేసలాడుతూ అయినా సరే కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా నిర్లక్ష్యం చేసి ఏముందిలే అనుకుంటే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ రాజకీయ సమాధి తప్పదు. మీరు బజార్లో ముఖం చూపించిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల ఆకాంక్షను, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వద్దకు ఆదోని జిల్లా డిమాండ్ తీసుకువెళ్లి ఆదోని జిల్లా సాధించుకురండి. లేకపోతే మీకు రాజకీయ పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాము. మరోసారి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా దయచేసి రేపు కదలండి. కలగొట్ల గ్రామంలో జరిగేటువంటి ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారికి శాంతియుతంగా ప్లకార్డులతో ముఖ్యమంత్రి గారికి మా ఆదోని జిల్లా డిమాండ్ను విజ్ఞప్తి చేసుకున్నాం. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జేఏసీ సభ్యుడు. ధన్యవాదాలు.